తప్పకుండా హాజరవుతా. ఎప్పుడు సభ జరిగినా ఎప్పుడు అటెండెన్స్ ఉన్నోడిని నేను, ఎప్పుడు యాబ్సెంట్ ఉన్నోడిని కాదు నేను. సభ మీకు తెలుసు, సభలో మేము 2 days 3 days పోడియం దగ్గర పడుకున్న మీకు ఐడియా ఉండాలి. ఆనాడు ఇయాల్టి ముఖ్యమంత్రి లాగా కనుక ఆనాటి ముఖ్యమంత్రి వ్యవహరించి ఉంటే, ఇవాల్టి స్పీకర్ లాగా ఆనాటి స్పీకర్ కనుక ఉండి ఉంటే మేము బెంచ్లు ఎక్కటోళ్ళం కాదు, పుస్తకాల స్పీకర్ల మీద ఇరిచేసేటోళ్ళం కాదు, గవర్నర్లు కూర్చొని లాగేసేటోళ్ళం కాదు, 3 రోజులు 4 రోజులు పోడియం దగ్గర ఉండేటోళ్ళం కాదు. మీకు తెలుసు ఎన్ని రోజులు ఏం జరిగిందో. ఆనాడు ఆయనకు మరి అవన్నీ గొప్ప అనిపించినాయి. ఇవాళ లేచి నిలబడితేనే ఆయనకు నడుస్తలేదు. ఆయన ఒక చక్రవర్తి, ఆయన ఒక రాజు. మరి దాన్ని అంతా సభ్యులు నిన్న నన్ను హేళన చేస్తున్నాడు. సభ్యులు పట్టుకొని 20 ఏళ్ళ శాసనసభను పట్టుకొని నన్ను హేళన చేస్తున్నాడు. తల్లిపాలు తాగి రొమ్ము కుదిరం అంటాడు ఒక ఆయన. రొమ్ము కుదిరాడు కేసీఆర్. నేను మంత్రికి రాజీనామా చేసిన, నన్ను మంత్రివర్గం నుంచి ఎలగొట్టిండు కేసీఆర్. 20 సంవత్సరాల తర్వాత అకారణంగా దుర్మార్గంగా నన్ను బయటకు ఎలగొట్టిండు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే. వాస్తవంగా నన్ను ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయాలని చెప్పింది, డిమాండ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. మనకు ఆ మెదడు పనిచేసేలా ఉంటున్నది. వాళ్ళకు ద్రోహం చేసింది కేసీఆర్ అనే విషయం అర్థమైతేనే అంటున్నది. ద్రోహం చేసింది కేసీఆర్, బయటకు వెళ్ళకొట్టింది కేసీఆర్, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దునోడు కేసీఆర్. ఇవాళ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాడు చూస్తున్నా. నీకు ఉందా హక్కు? అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వీళ్ళు ఆహా ఓ అంటున్నారు. సిగ్గుందా మీకు అంటున్నాను మీకు. ఇదే అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇలా పనికిరాదు, దీన్ని మార్చాలని చెప్పినాడు ఎవరు? ఇదే అంబేద్కర్ గారు 125 ఫీట్ల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి దాన్ని చైనాకు పంపించి అమలు కాకుండా చూసినాడు ఎవరు? ఇదే అంబేద్కర్ గారు రాజ్యాంగం సాక్షిగా ముఖ్యమంత్రి అయి ఇవాళ మాలాంటిలో గొంతులు నొక్కుతున్నది ఎవరు? నీకు ఉందా? ఇదే రాజ్యాంగం సాక్షిగా ఇలా గవర్నర్ గారు నిన్ను ప్రమాణ స్వీకారం చేయిస్తే నిన్ను అధికారం రావడానికి ఆయన వారు రాజ్యాంగబద్ధంగా మిమ్మల్ని చూసుకుంటే ఆ గవర్నర్ గారిని అవమానపరుస్తున్నావు, ఒక మహిళని కూడా చూడకుండా. అంటే నీకు ఆ బీసీ బిడ్డలు అంటే, ఒక మహిళ అంటే మీకు గింత చులకనా? మీకు గింత అహంకారమా? మీకు గిదేనా మర్యాద? నీకు ముఖ్యమంత్రి గారు గౌరవం కోరుకుంటున్నావు కదా, గవర్నర్ గౌరవం కోరుకోరా? నేను అడుగుతున్నా స్పీకర్ గారు కూడా ఎన్ని అవమానాలు జరిగినా నాకు ఎరక. ప్రగతి భవన్ పోతే ఎందుకు వచ్చామని మన సందర్భంగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మాట్లాడాలని బయటపడితే మంచిగా ఉండదు. ఇవాళ స్పీకర్ గారు గొప్పగా ఉన్నా అనుకుంటాడు. మొన్న నిజామాబాద్లో ఏం అవమానం జరిగిందో స్పీకర్ గారికి మీ మీడియాలంతా చూసిండ్రు. ఆ జిల్లా మంత్రి పట్టుకొని స్పీకర్ గారు వయసును కూడా గౌరవించకుండా స్పీకర్ గారిని క్షణం అవమానపరుస్తున్నాడు కేసీఆర్. స్పీకర్ని అడ్డం పెట్టుకొని ఆయనను పాపం బదనాం చేస్తున్నది కేసీఆర్ గారు, అపహాస్యం చేస్తున్నది కేసీఆర్ గారు, ఆ చేరు విలువను తగ్గిస్తున్నది కేసీఆర్ గారు.